మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన కర్తవ్య బద్ధతను ప్రజా హక్కుల రక్షణకు చేసిన ప్రయత్నాలను చూపించారు. ఇటీవల మచిలీపట్నంలోని మెడికల్ కాలేజీ ధర్నా కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో తరచూ పిలుపుపడి వేధింపులకు లోనవుతున్నారని ఆయన తీవ్రంగా స్పందించారు. పేర్ని నాని ప్రకారం మచిలీపట్నం ఎస్ఐపై సర్వసాధారణ ప్రజలను భయపెట్టడంలో భాగంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజా స్వరాన్ని అడ్డుకోవడమే కాకుండా పోలీస్ వ్యవహారాల్లో అవినీతికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నను పోలీసులు మాట్లాడాలని చెప్పి పోలీస్ స్టేషన్ కు పిలిచి అరెస్టు చేశారు. ఈ అరెస్టు ఘటనపై పేర్ని నాని కుదురుగా స్పందించి మచిలీపట్నం పోలీసులను కఠినంగా నిలదీశారు. మహిళా యువత కార్యకర్తలు లేదా పార్టీ కార్యకర్తలను ఇలాంటి పరిస్థితుల్లో కలకలం సృష్టించకుండా హరించడంలో పోలీసులు జాగ్రత్తలు వహించవలసిందిగా ఆయన హెచ్చరించారు. స్థానిక ప్రజాస్వామ్య హక్కులను రక్షించడంలో మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల బాధ్యతను గుర్తు చేశారు. పేర్ని నాని విధానపరమైన ప్రజా హక్కులను రక్షించే విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మునుపటి రోజుల్లోనే ప్రశంసలు పొందాయి. సుబ్బన్న అరెస్టు వంటి ఘటనలు స్థానిక రాజకీయ వాతావరణంలో మరింత చర్చకు దారితీస్తున్నాయి. మచిలీపట్నం పోలీసులు విధులను ఖచ్చితంగా ప్రజా హక్కులను గౌరవిస్తూ నిర్వహించవలసిన అవసరం, అలాగే రాజకీయ నాయకులు ప్రజా సమస్యల పట్ల ఎల్లప్పుడూ అవగాహన చూపించాలి అనే సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? చేస్తారా? అబద్ధం లేకపోతే సిసిబుడ్ ఎత్తింది ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు. ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తాను కంగారు ఊరేస్తారేమో అంతేనా? విచారణ ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు. అంత మీరు చేసేది సబ్ జైల్లో పెట్టగలవు. అంత మీరు చేయగలిగేదా? ఊరేస్తారా? ఊరే చెప్తాను.